ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 12 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిపై 46 లక్షల రూపాయల రివార్డు ఉందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. లొంగిపోయిన వారిలో 8 మంది మహిళలు ఉన్నారు. AK-47 రైఫిల్, 2 తుపాకులు, 250 జిలెటిన్ స్టిక్స్, 400 డిటోనేటర్లు, గన్ పౌడర్ను మావోయిస్టులు అప్పగించారని సదరు అధికారి వెల్లడించారు. లొంగిపోయిన వారికి తక్షణ సాయం కింద 50,000 రూపాయలు అందిస్తామని తెలిపారు. మావోయిస్టు పార్టీ ప్రస్థానం త్వరలోనే ముగియబోతోందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. సెక్యూరిటీ క్యాంపుల ఏర్పాటు సహా యాంటీ నక్సల్ ఆపరేషన్తో మావోయిస్టులు పట్టు కోల్పోయారని తెలిపారు. మావోయిస్టు పార్టీలోని ఇతర సభ్యులు కూడా ఆయుధాలను వీడి లొంగిపోవాలని ఆయన కోరారు. జనజీవన స్రవంతిలో కలిస్తే ప్రభుత్వ విధానం ప్రకారం జీవనోపాధికి మార్గం చూపిస్తామని చెప్పారు. వచ్చే నెల 31 నాటికి దేశాన్ని నక్సల్ రహితంగా మారుస్తామని కేంద్రం ఇప్పటికే పలుమార్లు తెలిపింది.